ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసినటువంటి ఘట్టానికి సంబంధించి నిన్న గూగుల్కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అయితే వైజాగ్లో జరిగింది. దీంతో ఇప్పటి వరకు గూగుల్ వస్తుంది అని మాట్లాడుకున్నటువంటి దీని గురించి ఇక ఆంధ్రప్రదేశ్కు గూగుల్ వచ్చింది అని మాట్లాడుకునే స్థితికి అయితే వెళ్ళింది. 2028 నాటికి ఇది పూర్తవుతుందని చెప్పి కూడా అధికారికంగా కూడా నిన్నే గూగుల్ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులు కూడా ప్రకటించారు. సో అంటే ఇదేదో 10 ఏళ్లకో 20 ఏళ్లకో జరిగే కార్యక్రమం కాదు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఇది పూర్తవుతుంది. పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి మా కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పి గూగుల్ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులు ప్రకటించారు. 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ డేటా సెంటర్కి దాదాపుగా $15 బిలియన్ గూగుల్ ఖర్చు చేయబోతుంది. అయితే ఆశ్చర్యంగా నిన్న అంతకంటే పెద్ద డేటా సెంటర్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి రిలయన్స్ ముందుకు రావటం అనేది ఆంధ్రప్రదేశ్కు శుభపరిణామం. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కేవలం 1 గిగావాట్ మాత్రమే, కానీ రిలయన్స్ ప్రతిపాదించింది 1.6 గిగావాట్లతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్ దిశ ఎలా మారుతున్నాయో చూడొచ్చు. ఇంతకు ముందు సాధారణంగా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వలసలు ఉండేయని మనం మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు రివర్స్లో వలసలు అనేవి గూగుల్ డేటా సెంటర్కు వైజాగ్కు రాబోతున్నాయి. ఎందుకంటే ఇక నుంచి మన రాష్ట్రం నుంచి ఎవరు వలస వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇతర రాష్ట్రాల నుంచి అవసరమైతే మన రాష్ట్రంలోకి రావాలి తప్ప మన రాష్ట్రం నుంచి ఎవరు కూడా వలస వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రకే రివర్స్లో వలసలు రాబోతున్నాయని చెప్పి చంద్రబాబు గారు కూడా ప్రకటించారు. ఇక ఇదే సందర్భంలో నారా లోకేష్ గారు అంటే వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ వెనక చాలా కృషి ఉంది. నిన్న కేంద్ర మంత్రులు కూడా ఆ విషయాన్ని చెప్పారు. సరే మనం మాట్లాడితే ఏదో డబ్బా కొట్టామనుకుంటారు, కానీ నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేశారు. దానికి కేంద్రం కూడా సహకరించింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు కూడా మద్దతు పలికారు. కాబట్టి దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా లేదా ఇన్ని దేశాలున్నా ఏ దేశంలోనైనా పెట్టుకోవచ్చు. ఇది ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఇది. సో ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే అది నారా లోకేష్ గారి కృషి. సో నారా లోకేష్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని ఆయన కంకణం కట్టుకుని అనేక మార్లు గూగుల్ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి దీనికి కేంద్రం నుంచి అవసరమైనటువంటి అనుమతులన్నిటి కూడా ఇప్పించడానికి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటన్నిటినీ కూడా నెలల వ్యవధిలోనే వాళ్ళకు ఇస్తాము అని చెప్పి ఒప్పించి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. ఈరోజు అది కార్యరూపం దాల్చి నిన్న శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. అంటే పైకి మనకి గూగుల్ సంస్థ మాత్రమే కనపడుతుంది, కానీ దాని వెనక నారా లోకేష్ కృషి అనేది చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా ఏ నేత కూడా అంత రిస్క్ తీసుకోడు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇది కాకపోతే ఇంకోటి తీసుకొద్దాం, మనకి కరువా అని చెప్పి ఆ ధోరణి ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు అలా కాదు. ఏదైనా ఒక దాన్ని పట్టుబడితే ఇది ఒక ప్రతిష్టాత్మక సంస్థ, దీన్ని ఎలాగైనా సరే మన రాష్ట్రం తీసుకెళ్ళాలి, అప్పుడు రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వస్తాయి అని ఆయన భావిస్తే ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు, వాళ్ళని ఒప్పించడానికి ఎంతకైనా ఆయన వెళ్తాడు. సో ఇతర ఏ రాష్ట్రాలు ఇతర ఏ దేశాలలో లేనటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ హామీ ఇచ్చి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాయి. దేశం మన వైపు చూడటం కాదు, ప్రపంచమే ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు. ఏముంది అక్కడ అని ఈరోజు ప్రపంచమే మన వైపు చూసే పరిస్థితి వచ్చిందంటే అది ఖచ్చితంగా నారా లోకేష్ గారి కృషే. నిన్న చంద్రబాబు గారు కూడా ఆ వేదిక మీద మాట చెప్పారు. సో గూగుల్ తీసుకురావడానికి నారా లోకేష్ చాలా కష్టపడ్డాడు, అది నేను కళ్ళారా చూశాను. దానికి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు కూడా సహకరించడంతోనే ఈరోజు కళ సాకారం అయిందని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. డేటా కేర్ ఆఫ్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, అలాగే మరో భారీ డేటా సెంటర్కు రిలయన్స్ రెడీ అని చెప్పి 2 వార్తలు పక్కన పెట్టి రాశారు. మన గడపలోకి గూగుల్ అమ్మ, ఏపీని వెతుక్కుంటూ వచ్చిన సెర్చ్ ఇంజన్ గూగుల్ క్లౌడ్ ఏఐ యాప్ దేశానికి గ్రోత్ ఇంజన్. 2028 సెప్టెంబర్ 28 నాటికి డేటా సెంటర్ పూర్తి,
ఆదాని, భారతీటెల్, గూగుల్ కలిస్తే ఇది సాధ్యమే. ప్రాజెక్టును 8 నెలల్లోనే లోకేష్ సాధించారు. ఏఐ సేవకుడితోనూ మంత్రి పోటీ పడగలడు. ఉత్తరాంధ్రలో ఇక రివర్స్ వలసలు చూస్తాం. ఉద్యోగాల కోసం అందరూ ఇక్కడికే వస్తారు. గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో చంద్రబాబు గారు మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ తో విశాఖ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంది. 1 గిగావాట్ డేటా సామర్థ్యంతో తలపెట్టిన సెంటర్ కు శంకుస్థాపన జరిగింది. మరోవైపు గూగుల్ ను మించిన సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ కంపెనీ రిలయన్స్ ముందుకు వచ్చింది. 1.5 గిగావాట్ల క్లస్టర్ ఏర్పాటుకు ఈ సంస్థ ప్రతిపాదనకు పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఇప్పటికే ఓకే కూడా చేసింది. దీంతో డేటాకు తిరుగులేని కేర్ ఆఫ్ అడ్రస్ కంటే ఇటు గూగుల్ డేటా సెంటర్ తో పాటు అటు రిలయన్స్ ప్రవేశపెట్టే 1.5 గిగా వాట్స్ డేటా సెంటర్ కూడా వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ ఈ డేటా సెంటర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాదు, ముఖ్యంగా వైజాగ్. అలాగే 1.6 లక్షల కోట్ల పెట్టుబడితో 1.5 గిగావాట్ల క్లస్టరు. దేశంలోనే ఇది అతిపెద్ద సెంటర్కు ప్రతిపాదన. ఇప్పటికే ఎస్ఐపిసి ఆమోదం. రేపు క్యాబినెట్కి అని చెప్పి భోగాపురం సమీపంలో 935 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తొలి దశ 2028 నాటికి పూర్తి చేస్తారు. పూర్తిగా 2030 నాటికి పూర్తి చేయబోతున్నారు. సో ఈ రిలయన్స్ బాటలోనే మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, కేంద్ర మంత్రితో పాటు అశ్విని వైష్ణవ్తో పాటు గూగుల్ డేటాకి చెందినటువంటి ప్రతినిధులు, అలాగే లోకేష్ గారితో పాటు చంద్రబాబు గారు, వీరందరూ కూడా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. గూగుల్ మన గ్రోత్ ఇంజన్, త్వరలో ఉత్తరాంధ్రకే వలసలు. గూగుల్ రాకాలో లోకేష్ చొరవ చూపారు, ప్రధాని సహకరించారు. 2028 సెప్టెంబర్ 28న డేటా సెంటర్ ప్రారంభోత్సవం. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు గారు. సో ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, నిరుద్యోగం, వెనకబాటు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ నుంచి వలసలు కాదు, ఇకపై ఇక్కడికే వలసొస్తారు. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంటెడ్ డెస్టినేషన్ మొదలయ్యింది. విశాఖకు గూగుల్ రాకతో అనుబంధ సంస్థలు ఏర్పడి యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ ఉపాధ్యక్షులు వికాస్ కోలేతో పాటు చంద్రబాబు గారు అయితే శంకుస్థాపన చేశారు. గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను కూడా పరిశీలించారు. సో ఈ సందర్భంగా వచ్చినటువంటి అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్కు ఒక వరాన్ని కూడా ప్రకటించారు. సో ఇక హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాలే. బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో త్వరలోనే సాకారం అని చెప్పి, జూన్ నుంచి దక్షిణ కోస్తాలో రైల్ జోన్ కార్యక్రమాలని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇక నారా లోకేష్ గారు మాట్లాడుతూ మాది జీ అంటే, మా పార్టీలో జీ అంటే గూగుల్ అయితే వైసీపీ పార్టీలో జీ అంటే గొడ్డలి అని చెప్పి లోకేష్ కూడా మాట్లాడారు. బోత్ ఆర్ నాట్ సేమ్, మాది గూగుల్, వారిది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ సేమ్. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ రైలు ప్రభుత్వం, ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖ అని చెప్పి లోకేష్ గారు కూడా మాట్లాడారు. మొత్తంగా ఇప్పటి వరకు గూగుల్ వస్తుంది అని మాట్లాడుకున్నాము, కానీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కు గూగుల్ వచ్చింది అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే దాని కార్యకలాపాలు ఆల్రెడీ ప్రారంభించారు. 2028 సెప్టెంబర్ 28న ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నట్టుగా ఒక డెడ్ లైన్ను కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ దశ దిశ ఈ గూగుల్ సంస్థ ద్వారా మారబోతుంది అనేది వాస్తవం. దేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. ఈ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అవ్వకముందే అంతకంటే పెద్ద డేటా సెంటర్ను మేము ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపుగా 1.6 లక్షల కోట్లతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రిలయన్స్ కూడా ప్రకటించడం అనేది ఖచ్చితంగా శుభపరిణామం. నిజంగానే భవిష్యత్తులో ప్రపంచంలోనే డేటాకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. చంద్రబాబు గారు చెప్పినట్టుగా వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ రాకతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు ప్రపంచంలో హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ హైదరాబాద్ పేరు చెప్తే గుర్తుపడతారు. సో అలాగా రేపటి నుంచి విశాఖ పేరు చెబితే ప్రపంచ దేశాలు గుర్తుపట్టే పరిస్థితి అయితే రాబోతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చబోయే ఈ గూగుల్ డేటా సెంటర్కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అయితే జరిగింది.